మేడ్చల్ జిల్లా బోడుపల్ బాలాజీ హిల్స్ ఘటన కేసులో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాతి శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేసిన ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని తీసుకుని ప్రతాప్ సింగారం దగ్గర మూసి పరిసర ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు. కాళ్ళు చేతుల భాగాలు ఎక్కడ పడేశాడోనని గాలిస్తూ ఉన్నారు. మరోవైపు ఇద్దరు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ కాలనీలో గతేడాది నుంచే ఉంటున్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిన ఆ జంట తిరిగి నెల క్రితమే అదే ఇంట్లోకి అద్దెకు దిగాడు. ఇందులోనే మహేందర్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భార్య స్వాతిని చంపి కాళ్ళు చేతులు తల మొండం వేరు చేశాడు భర్త మహేందర్ రెడ్డి. అనంతరం ఆ శరీర భాగాలను వేరు చేసి కవర్లో వేశాడు భర్త మహేందర్ రెడ్డి. అయితే స్వాతి గర్భవతి అయినట్టు సమాచారం. స్వాతి బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు స్వాతి తల్లి స్వరూప తన బిడ్డను మహేందర్ రెడ్డి అయిన తల్లిదండ్రులు అక్కే కలిసి హత్య చేశారంటూ ఆరోపించారు. స్వాతికి మాయ మాటలు చెప్పి ప్రేమ వివాహం చేశారని, తమకు తెలియకుండానే స్వాతిని తీసుకువెళ్లి ప్రేమ వివాహం చేసుకుని వచ్చారని అంటోంది. పెళ్లైన దగ్గర నుంచి దొంగచాటుగా ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడేదని, తాము ఫోన్ చేసిన మహేందర్ రెడ్డి తమ ఫోన్ కలవకుండా పెట్టినట్లు స్వాతి తల్లి స్వరూప ఆరోపించింది. తన కుమార్తెను చంపిన మహేందర్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ స్వాతి తల్లి స్వరూప డిమాండ్ చేస్తున్నారు. బోడుపల్ హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కట్టుకున్న భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చి కాళ్ళు వేళ్లు చేతులతో వాటి భాగాలను తీసుకొచ్చి మూసి పరిసర ప్రాంతాల్లో ప్రతాప్ సింగారంలోని మూసి వద్ద వదిలేసినట్టుగా నిధులు చెప్పడంతో కూడా శరీర భాగాలకు కూడా స్థానిక పోలీసులు చేరుకోవాల్సిన విషయాలు మనం చూసుకోవచ్చు. అయితే నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చూసినట్టుగా తెలిసిన తర్వాత ఏం తెలియనట్టు భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు నిందితుడు మహేందర్ రెడ్డి ఎవరైతే సమాచారం అందించాడో అందుకు సంబంధించి కూడా తాను ఆ భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చి ఎక్కడైతే ముక్కలుగా చేసి ఆ తర్వాత వాటి భాగాలను అంటే తల మొండెం భాగాన్ని వదిలేసి ఆ తర్వాత మిగిలిన భాగాలను కూడా సంచిలో ఇటు ప్రతాప్ సింగారం మూసి ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రస్తుతానికైతే వాటి సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించే పనిలో స్థానిక పోలీసులు ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా పోలీసులు ఘటనా స్థలానికి నిందితులు తీసుకొచ్చి కూడా ఎక్కడ ఆ హత్య అనంతరం ముక్కలు చేసిన తర్వాత వాటిని మూసిలో ప్రతాప్ సింగారం మూసి బ్రిడ్జి వద్ద పడేసినట్టుగా పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాటి ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం కూడా పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సంచలనంగా సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్య తర్వాత కూడా నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం తీసుకొచ్చి కూడా ఎక్కడైతే గొనె సంచిలో వాటిని కాళ్ళు వేళ్ళు భాగాలను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసని చెప్పే ప్రయత్నం చేశాడో ఆ స్పాట్ను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో చూసుకుంటే కూడా మూసి ఆ బ్రిడ్జి వద్ద మనం ఉన్నాము ఆ ప్రతాప్ సింగానికి సంబంధించి. కానీ ఈ ప్రస్తుతం ఈ ఫ్లోట్లో ఆ సంచి వేసినప్పుడు కూడా కొంత కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతడు వేసిన అవయవాలకు సంబంధించిన గోనె సంచి ఇక్కడే ఉన్నదా, లేకపోతే ఈ వరద ప్రవాహానికి మూసి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు హైడ్రాతో పాటు పోలీసులు గజయితకాల సాయంతో కూడా ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి ఎక్కడైతే స్పాట్లో హత్య అనంతరం కాళ్ళు వేళ్ళు భాగాలను ముక్కలుగా చేసి ఆ తర్వాత ఇక్కడ వదిలేసని చెప్పాడో నిందితుడు చెప్పిన సమాచారం మేరకు కూడా ప్రసాద్కైతే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకసారి ఇక్కడ మనం పరిస్థితిని గమనిస్తే కానీ మూసి ఆ బ్రిడ్జి కింద కూడా కొంత ప్రవాహం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రవాహంలో ఇటు అతడి ఆ భాగాలు
మృతురాలి భాగాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం వాటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. హత్య చేసిన తర్వాత కూడా గొంతు నిలిపి హత్య చేశాడా, లేకపోతే బలమైన ఆయుధాలతో అతన్ని హతమార్చిన తర్వాత ముక్కలు ముక్కలు. ఎందుకంటే ఇప్పటికే తల మొండెం భాగాన్ని కూడా స్థానిక పోలీసులు గుర్తించ జరిగింది. మాతృకు తరలించారు. కానీ కాళ్ళు వేళ్ళకు సంబంధించిన భాగాలు ఇంకా ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి నిందించిన సమాచారం మేరకు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. నేనున్న మూసీ బ్రిడ్జి కింద కూడా నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కామన్గా ఏదైనా ఒక గోనె సంచులో ఏదైనా మెటీరియల్ మనం ప్యాక్ చేసి వేస్తే కూడా ఇక్కడ నుంచి ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అదే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి హత్య జరిగిన తర్వాత ఎన్ని గంటలకి ఆ విడి భాగాలను తీసుకొచ్చి గోనె సంచులో ఇక్కడ వదిలేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే చాలా సమయం పడుతుంది. ఇప్పటికే 12 గంటల పైగా ఆ సమయం అయిపోయింది. కాబట్టి ఫ్లోటింగ్లో చాలా దూరం వెళ్ళి ఉంటాయా, లేకపోతే ఒడ్డున ఎక్కడైనా చిక్కుంటాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిందితుడు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఆ గోనె సంచిని ఆ విడి భాగాలకు సంబంధించిన తను ఆ ముక్కలు చేసిన భాగాలకు సంబంధించి కూడా ఇక్కడే వదిలేసినట్టుగా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే హైడ్రా సిబ్బంది కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో మనం చూసుకోవచ్చు. కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. కాబట్టి హత్య రాత్రి జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఎన్ని గంటలకు ఆ భాగాలను తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు. ఇంటి దగ్గర నుంచి మేడిపల్లి అతను నివాసం వద్ద నుంచి ఇక్కడ రావాలంటే సుమారుగా 40 నిమిషాల నుంచి 1 అవర్ పడుతుంది. 2 వీలర్ మీద రావాలంటే కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ వదిలేసినప్పుడు ఇక్కడ వరద ప్రవాహం ఎట్లా ఉంది అన్న కూడా కొంత అంచనా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మనం చూస్తున్నట్టు ఇక్కడ విజువల్స్లో గమనించినట్టు కూడా కొంత నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ సంబంధించిన గోనె సంచి ఏదైతే ఉందో కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా చాలా కిలోమీటర్లు వెళ్ళినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తల మొండెం భాగాలకు సంబంధించి కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. మాచూరుకు తరలించారు. కాబట్టి మిడి భాగాలకు సంబంధించి కూడా కొంత ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నేరుగా ఉదయం నిందితుని ఇక్కడ పట్టుకొచ్చి ఏ సమయంలో ఇక్కడ వదిలేశాడు, ఏ ప్రాంతాల్లో వదిలేశాడు, అప్పుడు వరద ప్రవాహం సంబంధించి కావచ్చు అన్న కూడా పూర్తి వివరాలు కూడా ఇప్పటికే నిందితు వద్ద నుంచి కూడా మేడిపల్లి పోలీసులు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ విడిభావాలు సేకరించే పనిలో కూడా స్థానిక పోలీసులు ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఉన్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన కాళ్ళు వేళ్ళు ఆ భాగాలు లభిస్తే కూడా పూర్తి స్థాయిలో మృతదేహకు సంబంధించిన అన్ని అవయవాలు లభించినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తల మొండెం భాగానికి సంబంధించి ఎందుకంటే కొంత వెయిట్ ఉంటుంది. వాటిని తీసుకెళ్లాలంటే కూడా కష్టతరమైన పరిస్థితి. కాబట్టి అక్కడ వదిలేసి ఆ తర్వాత ఇటు ఆ స్వాతి సంబంధించిన ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నము మహేందర్ రెడ్డి చేశాడు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొంత సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. కాబట్టి మనం ఒకసారి విజువల్స్లో గమనిస్తే హత్య తర్వాత ఏమీ తెలియనట్టు ఒక గోనె సంచిలో కొన్ని వస్తువులను, ఎందుకంటే కాళ్ళు చేతులకు సంబంధించి కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ఇప్పటికే అక్కడ నివాసం ఉంటున్న కింద సీసీటీవీ ఫుటేజ్లో కూడా అందుకు సంబంధించిన ఆనవాళ్ళు గుర్తాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని ఏ మార్గాల్లో తీసుకొచ్చాడు, ఎన్ని గంటలకి మూసి దగ్గర వదిలేశాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రసారకైతే దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి హత్యకు ఎందుకంటే ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ యువతి 4 నుంచి 5 నెలల గర్భవతిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా ప్రేమ చేసుకోవడం, తర్వాత ఎక్కడైతే హతమార్చాడో ఆ ఇంట్లో మొదటగా దిగడం, ఆ తర్వాత ఏడాది క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, తర్వాత 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎందుకు ఆ యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చి వచ్చింది? ఎందుకంటే చూస్తే ఆ వ్యక్తి చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు స్థానికులతో మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం తన పని తాను మాత్రమే చేసుకుంటూ పోతాడు. గతంలో క్యాబ్ నడిపేవాడు, తర్వాత ర్యాపిడో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడపాదడప ఆ చనిపోయిన యువతి మాత్రమే స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. గతంలో కూడా కొంత ఇంట్లో గొడవ జరుగుతున్నట్టుగా స్థానికులకు ఆ యువతి చెప్పినట్టుగా ప్రస్తుతానికి స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా హత్యకు సంబంధించి కుటుంబ తగాదాల ఇతర కారణాలు ఏమున్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికి కిరణ్